ఇక్కడికి పిలిపించి పప్పాలు వసూలు చేయించవచ్చు కదా, వారు ఇవ్వాల్సినటువంటి ధనాన్ని మీరు ఇంకా కొంచెం చెల్లించమని మీరు చెప్పొచ్చు కదా అంటే అప్పుడు మహారాజు అంటున్నారు, ఓ భాగ్యవనులారా, మీకేం తెలుసు రాజ్యాంగం గురించి? రాజునైన నేను నిర్లిప్తగా ఉంటే అక్కడ ఉన్నటువంటి చక్రవర్తులు సామంత రాజులంతా కూడా వాళ్ళు ఇక చాలా పరితెగిస్తారు. కనుక ఎప్పుడైనా కూడా రాజ్యాంగంలో ఉన్నటువంటి రాజు వారందరినీ కూడా ఎలా ఉన్నారని పరీక్షించాలి, కనుక నేను దండయాత్ర వెళ్ళాల్సిందే అని అంటూ ఆ విష్ణువర్ధన మహారాజు ఇక తెల్లవారితే కార్తీక మాసం అనగా ఆ విష్ణువర్ధన మహారాజు ఇక దండయాత్రకు బయలుదేరుతూ ఉన్నారు. ఆ దండయాత్రకు ఎలా బయలుదేరుతున్నట్టే ఒక పెద్ద ఏనుగు మీద కూర్చునేసినారు. ఒక పెద్ద ఏనుగుని తెచ్చారు మహారాజు దండయాత్రకు వెళ్ళాలి అంటే. అది ఎలాంటి ఏనుగు? ఏనుగు అంటే అంబారీ ఏనుగు అనమాట. అంబారీ అని ఎందుకంటామంటే మామూలుగా ఒక్కొక్క ఏనుగు ఒక 9 అడుగులు ఎత్తు ఉంటుంది, దాన్ని ఏనుగు అంటాం. 12 అడుగులు ఎత్తు అంటే పైన ఇదంతా కట్టుంచారు కదా, దాన్ని అంబారీ ఏనుగు అంటారు. అలాంటి అంబారీ ఏనుగుని తీసుకొని వచ్చారు మహారాజు. ఆ మహారాజు ఆ అంబారీ ఏనుగు పైన కూర్చొని ఇక మహారాజు దండయాత్రకి వెళ్తున్నారంటే అందరు ఉంటారా? అందరూ కూడా సెండ్ ఆఫ్ ఇచ్చేదానికి వచ్చారు. ప్రజలంతా భక్తులంతా మీలాగా వచ్చేసారనమాట. అప్పుడు వచ్చినప్పుడు ఆ మహారాజు వారందరినీ చూస్తున్నాడనమాట. ఓ వీరవనితలారా రండి, వీర తిలకం దిద్దండి అన్నారు. ఓ నగదలారా అంటే ఓ నాట్యకారులారా మీరంతా కూడా నాట్యం చేయండి అన్నారు. ఓ గంధర్వులారా మీరంతా కూడా చక్కగా గానం చేయండి అన్నారు. ఓ గురువర్యులారా మీరంతా చక్కగా వేదాన్ని పఠించండి అన్నారు. ఇక మనవళ్ళ వైపు చూస్తూ మీరంతా హాయిగా చల్లగా సంతోషంగా ఉండండి అన్నారు. కుమారుల వైపు చూస్తూ ఓ కుమారులారా మీరంతా కూడా ఈ రాజ్యాంగాన్ని చక్కగా చూసుకోండి అంటున్నారు. పురోహితులందరినీ కూడా పిలిపించారు. ఓ పురోహితులు అంటే పురమునకు హితము పలికేవారు. పురములు అంటే ఒక ఊరిలో అందరూ మంచిగా ఉండాలని కోరుకునే వాళ్ళు పురోహితులు. అలా పురోహితులకు చెప్తున్నారు. అలాగే ఈ భార్యామణులకు కూడా చెప్తున్నారు, రండి నాకు నీరాజనాలు ఇవ్వండి అని చెప్తున్నారు. ఆ విధంగా అందరూ కూడా కలిసి ఆ మహారాజుకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చారు. వీళ్ళందరూ కూడా ఆ మహారాజుకి దండయాత్రకు ప్రయాణం అయిపోయి సింహాచలం, పూరి జగన్నాథ్, అలాగే కోణార్క్, రాయ్పూర్, షోలాపూర్, వర్లి వైద్యనాథం ఇవన్నీ కూడా దండయాత్ర చూస్తూ ఒక్కొక్క దేశానికి వెళ్ళడం, ఒక్కొక్క రాజ్యాంగంలోకి వెళ్ళడం, ఈ 4000 సైన్యంతో వెళ్ళడం. అక్కడున్న రాజులతో నువ్వు నాతో యుద్ధం చేస్తావా, నీ సైన్యాన్ని కూడా నాకు ఇస్తావా అనేవారు. అప్పుడు వాళ్ళంతా కూడా ఇంత సైన్యాన్ని చూసి భయపడిపోయి, ఓ మహారాజా మా దగ్గర ఇంత సైన్యం లేదు, ఇదిగో మేము మీతో ఓడిపోయినామని అనుకోండి, మా దగ్గర ఉన్న 2000 సైన్యాన్ని మీకే ఇస్తామని ఇచ్చేవారు. అప్పుడు ఈ మహారాజు తన దగ్గర ఉన్న 4000 సైన్యం, వారి దగ్గర ఉన్న 2000 సైన్యం కలిపి 6000 సైన్యంతో మళ్ళీ ఇంకొక రాజ్యం దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు 6000 సైన్యాన్ని చూసి భయపడి, ఇదిగో మహారాజా మేము మీతో యుద్ధం చేయలేం, మా దగ్గర ఉన్న 3000 సైన్యాన్ని మీకు ఇస్తామని ఇచ్చేసి ఆ విధంగా సైన్యం బలగం పెరుగుతూ పోయింది మహారాజుకి. ఆయన ఎక్కడ జరిగినా కూడా విజయమే. ఎందుకంటే ఒక పర్లి వైద్యనాథం వెళ్ళి పరమేశ్వరుడికి ఆయన మహాభక్తుడు. ఎవరు? విష్ణువర్ధన మహారాజు. ఓ పరమేశ్వర అంటే ఓ అనేవారు పరమేశ్వరుడు. అలాగా ఆయన కోరుకున్న వరాలను ఇచ్చేవాడు కూడా పరమేశ్వరుడు. అంత భక్తి ఉన్నటువంటి ఆయన ఇలాగా అంత సంపదను, ఆ రాజ్యాంగాన్ని, బలగాన్ని పెంచుకుంటూ ఉన్నారు. ఇలా చేస్తున్నటువంటి మహారాజు ఇక తిరుగు ప్రయాణంలో గోల్కొండ దగ్గర వచ్చి ఆ నవాబులతో కూడా యుద్ధం చేసి వాళ్ళతో ఇక అక్కడితో యుద్ధం చాలించాలనుకున్నారు. ఎందుకంటే అప్పటికే కొన్ని వందల తరాల వాళ్ళంతా కూడా ఎంత తిన్నా తరగనటువంటి రాజ్య సంపదను రాజ్య ప్రజలకందరికీ అయ్యే